ఒకప్పుడు ఒక అందమైన అడవిలో ఒక నక్క ఉండేది. ఆ నక్క చాలా తెలివైనదని అందరూ అనుకునేవారు. కాని ఆ తెలివి కొన్నిసార్లు అతి తెలివిగా మారి, దానికి కష్టాలు తెచ్చిపెట్టేది. ఒకరోజు ఆ నక్కకు చాలా ఆకలి వేసింది. అది అడవిలో ఆహారం కోసం తిరుగుతూ ఉండగా, ఒక చెట్టు కింద కోళ్లు తింటున్న ఒక రైతు కనిపించాడు. నక్క వెంటనే ఒక ప్లాన్ వేసుకుంది. నేను చనిపోయినట్టు నటిస్తే, ఈ రైతు నన్ను దగ్గరకు తీసుకొస్తాడు. అప్పుడు నేను తప్పించుకుని కోళ్లను పట్టేస్తాను అనుకుంది. అలా ఆ నక్క నేలపై పడుకుని చనిపోయినట్టు నటించింది. రైతు దాన్ని చూసి, ఈ నక్క చనిపోయింది అనుకుంటా అని అనుకొని దాన్ని తన భుజంపై వేసుకొని తన ఇంటికి తీసుకెళ్లాడు. నక్కకు చాలా ఆనందం వేసింది. నా ప్లాన్ ఎంత బాగా పనిచేసింది అని అనుకుంది. రైతు ఇంటికి చేరుకున్నాక, నక్క సరైన సమయం కోసం వేచి చూసింది. అక్కడ చాలా కోళ్లు తిరుగుతున్నాయి. ఇప్పుడే సరైన టైం అనుకుని, ఒక్కసారిగా లేచి కోళ్ల మీద దూకింది. కాని రైతు ముందే ఈ విషయానికి గమనించి, వెంటనే కర్రతో నక్కను కొట్టాడు. నక్క చాలా భయపడి, అక్కడినుంచి పరుగు తీసింది. కొంత దూరం వెళ్ళి ఆగి, నా అతి తెలివి వల్లనే ఇలా అయింది. నేను సాధారణంగా ఆహారం కోసం వెతికుంటే బాగుండేది అని బాధపడింది. కొన్ని రోజులకు, నక్క మళ్ళీ ఆహారం కోసం వెతుకుతూ ఉండగా, ఒక ద్రాక్షతోట కనిపించింది. ద్రాక్ష పండ్లు చాలా ఎత్తులో వేలాడుతున్నాయి. నక్క వాటిని అందుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఎగిరింది, ఎక్కింది, కాని ద్రాక్ష అందలేదు. చివరికి అలసిపోయి, ఈ ద్రాక్ష పండ్లు పుల్లగా ఉంటాయి. నాకు ఇవి అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోయింది. కాని అది నిజం కాదని తనకు తానే తెలుసు. ఆ రోజు నక్క ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుంది, అతి తెలివి ఎప్పుడూ మంచిది కాదు. కొన్నిసార్లు అది మనల్ని ప్రమాదంలో పడేస్తుంది. నిజాయితీగా, సాధారణంగా జీవించడం మంచిది. నీతి, అతి తెలివి అనర్థాలకు దారి తీస్తుంది.